వెల్కమ్ టు బిగ్ సినిమా. పండుగ సీజన్ వచ్చిందంటే చాలు భారీ వసూలే టార్గెట్ గా తమ సినిమాలని బరిలోకి దించేందుకు రెడీ అవుతుంటారు బడా మేకర్స్. అయితే ఈ ఉగాదికి మేము రాలేమంటూ టాలీవుడ్ టాప్ స్టార్స్ సైడ్ ఇవ్వడంతో ఆ స్థానాన్ని మేము భర్తీ చేస్తామంటూ రెడీ అయ్యారు మల్లీవుడ్, కోలీవుడ్ టాప్ స్టార్స్. ఇక మీతోనే మా పోటీ అంటూ 2 మీడియం రేంజ్ ఫిలిమ్స్ కూడా బరిలోకి దిగుతుండడంతో ఈ ఉగాదికి విజేతగా నిలిచే ఆ సినిమా ఏదై ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. గత దసరాలాగే ఈ ఉగాది పండుగని స్టార్ మేకర్స్ చూసి చూడనట్లు వదిలేయటంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు మోహన్ లాల్ మరియు విక్రమ్. అయితే L2 ఎంపురాన్ని SVC సంస్థ తరపున దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తుండగా అదే రోజు రానున్న విక్రమ్ వీర ధీర శూర పార్ట్ 2కి ప్రముఖ నిర్మాత NV ప్రసాద్ విడుదల చేస్తుండడం ఆసక్తికరం. ఇలా ఈ 2 సినిమాలు మార్చి 27న పోటీ పడుతుండగా ఏది పైచేయి సాధిస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఒకరోజు తర్వాత అనగా మార్చి 28న మైత్రి మూవీ మేకర్స్ రాబిన్ హుడ్ తో సిద్ధం అవగా అదే రోజున సితారా ప్రొడక్ట్స్ మ్యాడ్ స్క్వేర్ తో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. తమకున్న నెట్వర్క్ తో సినిమాని గట్టున పడేయాలని మైత్రి మేకర్స్ భావిస్తుండగా తనదైన పబ్లిసిటీ స్ట్రాటజీతో సినిమాకి బజ్ ని పెంచే ప్రయత్నంలో పడ్డాడు నిర్మాత నాగవంశీ. నితిన్, శ్రీలీల వంటి స్టార్ కాస్ట్ తో వస్తున్న రాబిన్ హుడ్ ని స్టార్లు లేని కాస్టింగ్ తో వస్తున్న మ్యాడ్ స్క్వేర్ ఎలా తట్టుకుంటాడా అనేది ఆసక్తికరం. మొత్తానికి ఈ ఉగాదికి జరుగుతున్న 4 సినిమాల క్లాష్ రసవత్తరంగా ఉండబోతుందన్న సంగతి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. చూడాలి మరి ఒక్కరోజు సెలవుతో వస్తున్న ఉగాది ఈ 4 సినిమాలకి ఎలా న్యాయం చేస్తుందో. ఈ కాంబో నుండి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూపులు. దానికి తోడు సినిమాపై ఆకాశాన్ని తాకుతున్న అంచనాలు. వీటన్నిటి మధ్య సినిమా ఎట్టకేలకి సెట్స్ పైకి వెళ్లడమే కాకుండా 2వ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ విషయాన్ని నెట్టింట మూవీ టీం పోస్ట్ పోన్ చేయడంతో ఇండస్ట్రీ హిట్ కొట్టేందుకు మా హీరో మరింత స్పీడ్ గా దూసుకొచ్చేస్తున్నాడు అంటూ మురిసిపోతున్నారు ఈ సూపర్ స్టార్ ఫ్యాన్స్. అభిమానుల ఎదురుచూపులకి ఎన్ కార్డ్ వేస్తూ జక్కన్న, మహేష్ల కాంబోలో వస్తున్న SSMB 29 ఎట్టకేలకి షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పూర్తి చేసుకోగా తాజాగా 2వ షెడ్యూల్ ని ఒడిశాలోని కోరాపుట్ లో పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది మూవీ టీం. షూటింగ్ పూర్తి కావడంతో చివరి రోజు అక్కడ లోకల్లో ఉన్న ప్రజలతో కలిసి వాలీబాల్ ఆడాడు జక్కన్న. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అక్కడి టీవీ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తుండడం విశేషం. ఇక తర్వాత షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ లోనే వేస్తున్న ఓ భారీ సెట్ లో జరగనుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ సెట్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తాడని, అవుట్డోర్ లో షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపడన్న కంప్లైంట్ ఉంది. ఇదివరకు చేసిన భరత్ అని నేను దగ్గర నుంచి గుంటూరు కారం వరకు ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి కూడా. ఇక మహర్షి సినిమా కోసం ఏకంగా రామవరం అనే విలేజ్ సెట్ వేసి షూటింగ్ చేయడం విశేషం. చూడాలి మరి ఇండియన్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకెన్ని క్రేజీ అప్డేట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందో. స్కై ఇస్ ది లిమిట్ బ్యానర్ పై సురీందర్ కౌర్ నిర్మాతగా, తేజిందర్ కౌర్ సహా నిర్మాతగా షెరాజ్ మెహదీ సమర్పణలో వస్తున్న చిత్రం ఓ అందాల రాక్షసి. షెరాజ్ మెహదీ హీరోగా, విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మార్చి 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సినిమాకి మా డైరెక్టర్ గారు, మా హీరో షెరాజ్ మెహదీ గారు నన్ను ఒకరోజు పిలిచి, నాకు ఒక మంచి కథ కావాలి సార్, నేనే డైరెక్షన్ చేస్తాను, నాకు మంచి కథ కావాలన్నారు. నేను 2 నెలలు బాగా ఆలోచించి ఒక పాయింట్ చెప్పాను. ఆ పాయింట్ ఆయనకు బాగా నచ్చింది. సింగిల్ సిట్టింగ్లో చాలా బాగుందన్నారు. దాన్ని డెవలప్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీదకి వచ్చింది ఓ అందాల రాక్షసి. చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో తమ్మారెడ్డి భరద్వాజ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఒక్కసారి ఫోన్లో క్యారెక్టర్ చెప్పమన్నారు. చెప్పిన తర్వాత ఆయన బాగుంది క్యారెక్టర్ అని చెప్పారు. ఆయన మా సినిమాలో యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఓ అందాల రాక్షసి మూవీ టైటిల్ విన్నగానే నాకు చాలా కన్ఫ్యూజ్ అయింది. ఏనిదో రాక్షసి కూడా అంటున్నారు, అందాల కూడా అంటున్నారు అంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ, డూయింగ్ దిస్ మూవీ, I came to know okay, so
ప్రతి ఒక్క అమ్మాయికు ఈ జనరేషన్లో ఏంటి అంటే మోసం జరుగుతుంది. సో ఆ మోసంకి ఆ గర్ల్ హౌ షీ విల్ ఫైట్ ఫర్ ఇట్. సో ఈ మూవీలో చాలా బాగా చేశారు. సో ఐ హోప్ మీరందరికీ కూడా ఇది నచ్చుతుంది అంటే నేను అనుకుంటున్నాను. Hi, this is Kriti Verma and this is my debut movie and I'm super excited about it. And first of all, सबसे पहले दिल से thank you so much Shiraz ji for giving me this opportunity. I've got such a handsome co-actor with me and the producer sir, the director sir, the writer sir हमारे भाष्यश्री sir. एक तो मैं हमेशा इनका नाम कंफ्यूज हो जाती हूँ. I always say भाग्यश्री but he's भाष्यश्री and all my beautiful co-actors. Sir, thank you so much for making this movie an amazing one. And I hope कि जितनी अच्छी मुझे लग रही है उतनी आप सबको भी लगे. और ये ट्रेलर ने तो रियली मतलब मेरे गूज बम्स आ गए. आई स्वेयर मतलब शिराज जी क्या होने वाला है आपके साथ. आई एम रियली After a very long time na movie ఇంకొకటి వస్తుంది and we have really worked hard for this and thank you so much O Andala Rakshasi team. సార్ మీరు చాలా బాగా స్టోరీ ఇచ్చారు అండ్ సార్ ఇంకొకటి పార్ట్ 2 కూడా ఇవ్వబోతున్నారు రైట్. సో ఎస్ మీరు 21st రోజు వితౌట్ ఫెయిల్ గో టు ద థియేటర్స్, buy the tickets and please watch because it is a really beautiful movie and story prakaram mochi it has given a lot of weightage on how a woman and her life and struggles వస్తాయి. సో చాలా మందికి కనెక్ట్ అవబోతుంది and do watch and love us. నాకు ఒకరోజు సడన్గా భాషశ్రీ అనుకుంటా ఫోన్ చేశాడు. ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ మీరు వేషం వేయాలి సార్ అన్న. నేను వేషం ఏంటి నాకు యాక్టింగ్ రాదు, పౌడర్ రాదు, నన్ను పట్టుకుని వేషాలు గీసాలు అంటారు. లేదు సార్ మంచి కథ సార్ చేయాలి అన్నాను. సరే వీళ్ళని వదిలించుకోవాలంటే చేయాలంటే ఒక పిచ్చి నెంబర్ ఒకటి చెప్పా, ఇంత డబ్బులు ఇస్తే చేస్తానని. అంటే ఆ దెబ్బకు పారిపోతారు. అసలు వీడికి వేషం రాదు, వీడికి వేషం ఇవ్వటం ఎక్కువ, వీడికి ఇంత డబ్బులు ఇవ్వటం ఏంటో అనుకుంటారు అనుకున్నాను నేను. అయితే వాళ్ళు జడవలేదు, వెరవలేదు. మళ్ళీ వచ్చి ఏదో చెప్పారు, మాట్లాడి సర్లే ఏదో పోయిందేమో చేద్దామని వెళ్ళినాక ఒక రోజులో ఇప్పుడు సినిమాలో చూపించారు పాట. నాకేం చెప్పలేదు, 2 సీన్లు 3 సీన్లు అని చెప్పారు. ఇప్పుడు పాట చూపించారు నాకు. ఈ భాషను ఈ డైరెక్టర్ వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఏంటంటో చేశారు. ఏం చేశారో నాకు తెలీదు. మొత్తానికి డబ్బింగ్ చెప్తానికి వెళ్తే సినిమా అంతా కనపడుతున్నాను నేను. ఎక్కడ చూసినా నేనే ఉంటున్నాను. ఏమయ్యా అంత తీసేవా అంటే డైరెక్టర్ నవ్వుతాడు, రైటర్ నవ్వుతాడు. సో ఫస్ట్ నేను చాలాసార్లు పోస్టర్ చూశాను, కానీ ఈ పోస్టర్ ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నా. మళ్ళీ ఇవాళ పొద్దున్నే పోస్టర్ పంపించేసి ఇది భయ్యా సాయంత్రం తప్పకుండా రావాలంటే చూసినాక ఒకటి అది బుల్లెట్ మీద ఉంది కదా, బుల్లెట్ మీద ఒక పోస్టర్ ఉంది. అది చూసి ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, లెట్స్ లుక్ ఇన్ టు ద ట్రైలర్ అని చెప్పేసి ట్రైలర్ వాచ్ చేశాను. చాలా బాగుంది అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సాంగ్ నిజంగా వండర్గానే ఉంది. ఎలా చేశారు సార్? మేము మిమ్మల్ని అడగడానికి కూడా అలాంటి ఒక రోల్ ఊహించడానికి కూడా మేము భయపడతామేమో, బట్ రియల్లీ సూపర్ నైస్. మీరు ఇంకా ఇలాంటి చాలా అందరికీ చాలా హెల్ప్ అవ్వాలి, ఈ రకంగా కూడా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా డెఫినెట్లీ. అంటే గమ్ముని ఎవరికి ఏ లాస్ట్ మినిట్లో గుర్తొచ్చే ఓ పెద్ద మనిషి ఆయన, అది ఆయన చాలాసార్లు చెప్తారు. రియల్లీ మీ సపోర్ట్ చిన్న నిర్మాతలకి చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కంటిన్యూ దిస్. అండ్ బ్రదర్ సిరాజ్, ఒక సినిమా చేయడానికి ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా, ముఖ్యంగా యాక్టర్గా ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో సో అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆయన ఇన్ని రోల్స్ని చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఓ అందాల రాక్షసి సినిమా ఫస్ట్ భాషా సార్కి నేను అడిగాను ఒక కథ, మంచి పాయింట్. ఎప్పుడైనా అంటే ఫస్ట్ మాకు వేరే ఆలోచనలు ఉండేది, కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. ఒక స్టార్ హీరోతో చేద్దామని నేను భాష సార్ మాట్లాడుకున్నాము, కానీ ఒక పాయింట్ ఆయన చెప్పారు నాకు బాగా నచ్చింది. అయితే సార్ మనం ఇమీడియట్లీ స్టార్ట్ చేద్దాం అంటే, ఇప్పుడు ఇమీడియట్లీ మనకి పెద్ద హీరోలు అంటే కష్టం, కానీ నా దృష్టిలో ఈ సినిమాలో మీరే చేస్తే బాగుంటుందని నాకు భాష సార్ చెప్పారు. ఆయన చెప్పింది ధైర్యం. ఆయన మళ్ళీ నేను అడిగాను, మళ్ళీ డైరెక్షన్లో నాకు ఇబ్బంది అవుతుంది సార్, ఎందుకంటే ఈ కాంప్లికేటెడ్ ఉంటుంది మొత్తం,
అప్పుడు సెట్లో మళ్ళీ ఇబ్బంది అవుతుందంటే సరే నేనే వస్తానని చెప్పేసి దగ్గరుండి మరీ దగ్గరుండి నాకు సాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరీ శివశంకర్ నిర్మాణంలో సింగరా మోహన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాలమేఘ కరిగింది. వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమినా తారా ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమా మార్చి 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. మూవీ సాంగ్స్ అండ్ ట్రైలర్స్ వాళ్ళ ఇన్సైడ్ చూస్తుంటే ఎంతో అనుభవంగా ఉండి తీసినట్టుగా అనిపిస్తుంది. ఈ మధ్యన ఇందాకే మన యాంకర్ గారు చెప్పినట్టు, చాలా స్రవంతి గారు చెప్పినట్టు చాలా అంటే నాకు చూస్తుంటే ఒకప్పుడు మనం లాంటి మూవీలో కూడా ఇలాంటి సూత్ మ్యూజిక్ ఉంది. దాన్ని ఒక్కొక్కసారి గుర్తించుకోవచ్చు వచ్చింది. అంటే చిన్నప్పుడు ఇలా జరిగిందా, ఇలా ఉంటుందా అనేది. ఇంకొకటి ఎక్కడ వాళ్ళు తెలుగుదనాన్ని 100% తీసుకొచ్చేలా ప్రయత్నం తీసుకొచ్చారు. సో వీరికి ఆల్ ది బెస్ట్ అని చెప్పడం చాలా తక్కువ. ముందుగా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చిన్న సినిమా అయినా కూడా కొంచెం మీ నుంచి సపోర్ట్ రావడం కొంచెం ఒక చిన్న హ్యాపీ మూమెంట్లో ఉంది. సో ఇదే లైక్ రిలీజ్ అయినప్పుడు కూడా కొంచెం సపోర్ట్ చేసి చిన్న సినిమా కొత్త హీరోలను కాకుండా టాలెంట్ని గుర్తించి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకున్నాం. ముందుగా I want to thank my entire team. We got incredible talent that I cannot explain because all are new members, but their talent cannot be measured by anything. I don't have words to express actually. అచ్చమైన తెలుగులో వచ్చేటువంటి ఈ స్వచ్ఛమైన ప్రేమ కథను ఖచ్చితంగా అందరూ కూడా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాలమేఘ కరిగింది మూవీ గురించి చెప్పాలి అంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. పెద్ద కలహాలు లేని ప్రేమ కథ అని రాసినందుకు, అంటే కలహాలు ఉంటాయి కొంచెం కొంచెం, కానీ ఫోర్స్ఫుల్గా కమర్షియల్గా కలహాలు ఏం పెట్టలేదు. సో న్యాచురల్గా ఫ్లోలో అయింది. సో ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్స్ చేయాలనుకుంటుంది ఫస్ట్ నేను నమ్మిన దేవుణ్ణి అండ్ మా అమ్మ నాన్న అన్న ఫ్యామిలీ వాళ్ళని. సో త్రూఅవుట్ ఇక్కడ వరకు రావడానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ నోట్ ఇక్కడ చెప్పాల్సింది ఇంకోటి, మనం లైఫ్లో చేయలేము, ఏం సాధించలేము అని చెప్పి మనని బ్యాక్ స్టాప్ చేసే వాళ్ళు కూడా ఐ వాంట్ టు థ్యాంక్. ఎందుకంటే అలాంటి వ్యక్తులు లేనప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ ఆ మాటలు గుర్తొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలని డెఫినెట్గా అనిపిస్తుంది. సో మోస్ట్లీ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఎలా అయితే చెప్పాలో, మనని సాధించలేవు, ఏం చేయలేవు అని చెప్పే వాళ్ళకి కూడా ఐ వాంట్ టు థ్యాంక్ యూ. సో మీరు అలానే ఉండండి, నేను కొంచెం బూస్టప్ అవుతుంది కొంచెం మాకు కూడా. నాకు బాగా గుర్తుంది, 3 years ago March 21st రోజు నా హ్యాండ్ రిటన్తో ఉన్న ఆ టైటిల్ని స్టోరీ పెట్టి ఫినిష్డ్ రైటింగ్ ది మోస్ట్ పోయిటిక్ స్క్రిప్ట్ ఆన్ దిస్ వరల్డ్స్ పోయిటరీ డే అని పెట్టిన. అదేంటో కోఇన్సిడెంటల్గా ఈ March 21st ఈ ఫిలిం థియేట్రికల్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రిలీజింగ్ ది మోస్ట్ పోయిటిక్ ఫిలిం అని చెప్పడానికి నేనేమాత్రం తడబడట్లేదు. అండ్ ఈ 3 years జర్నీలో ఇలాంటి స్టేజ్ మీద ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ఈ జర్నీలో పార్ట్ అయిన అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకునేవాడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే థ్యాంక్స్తో పాటు సారీ కూడా చెప్పాలేమో అనిపిస్తుంది. సో ముందుగా మా అమ్మ నాన్నకి మీకు నచ్చినట్లు నేను లేనందుకు సారీ, నాకు నచ్చినట్లు నేను ఉండనిచ్చినందుకు థ్యాంక్స్. వారిద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములు. మొదటి నుండి మొన్నటి వరకు ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. సినిమాలు కూడా కలిసే చేశారు, కానీ పరిస్థితులు మారిపోయాయి. కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు ఇద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. దాంతో ఇప్పుడు ఏకంగా ఒకరి సినిమాపై మరొకరి సినిమాని పోటీగా దించబోతున్నారన్న వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటిదాకా బయటే జరిగిన మంచి యుద్ధం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద మొదలవనుందా?
కన్నప్ప సినిమాపై తన సినిమా భైరవంని విడుదల చేసి తమ్ముడు అన్నపై పగ తీర్చుకోనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కన్నప్ప ఏప్రిల్ 25న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమా ఇది. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాల్ని కూడా భారీగానే మోస్తోంది. అయితే ఇదే రోజున మంచు మనోజ్ తాను నటించిన భైరవం సినిమాని అదే రోజున విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నాడని సమాచారం. వాస్తవానికి బెల్లంకొండ శ్రీనివాస్, మనోజ్, నారా రోహిత్లు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అనుకోని కారణాల వల్ల వాయిదా పడగా ఏప్రిల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే అదే ఏప్రిల్లో 25న కన్నప్ప వస్తుండటంతో కన్నప్పపైనే పోటీకి దిగితే బాగుంటుందని భావిస్తున్నాడట మనోజ్. మేకర్స్ కూడా అందుకు రెడీగానే ఉన్నట్టు తెలుస్తోంది. మామూలు రోజుల్లో ఈ సినిమా విడుదల అయ్యేదానికంటే కన్నప్పతో పాటు రిలీజ్ చేస్తే హైప్ ఇంకా ఎక్కువ ఉంటుందని, అందువల్ల కన్నప్పపైనే భైరవంని దించాలని డిసైడ్ అయ్యాడట మనోజ్. చూడాలి మరి, చక్కర్లు కొడుతున్నట్టుగా అన్నపైనే తమ్ముడు సినిమా వదులుతాడా లేక ఎందుకొచ్చిందిలే అని సైలెంట్గా సైడ్ అవుతాడా? ఇదిగో ఇప్పుడు మొదలవుతుంది, లేదు ఇంకా సమయం పడుతుంది, అబ్బే ప్రీ ప్రొడక్షన్ ఇంకా పూర్తవ్వందే, ఇలా ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ గురించి గత కొన్ని రోజులుగా ఇబ్బడి ముబ్బడిగా వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి. దీంతో అసలు సినిమా గురించి సరైన అప్డేట్ ఏందంటూ ఆరాలు తీస్తున్న మూవీ లవర్స్కి ఇలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఈ టాలీవుడ్ స్టార్ క్రియేటర్. అసలే పాన్ ఇండియా సినిమా, దానికి తోడు ఊహించని స్థాయిలో 1000 కోట్లకు పైగా భారీ వసూళ్లు. ఇక దీనికి సీక్వెల్ వస్తుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించడంతో అభిమానులు ఊరుకుంటారా? సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది, థియేటర్లోకి ఎప్పుడొస్తుంది, ఇలా ఇబ్బడి ముబ్బడి ప్రశ్నల్ని మూవీ లవర్స్ నెట్టింట సంధిస్తుండటంతో వీటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ నాగశ్విన్. తాను దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం వచ్చి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మార్చి 21న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డైరెక్టర్ నాగి ఇలా చెప్పుకొచ్చాడు. కల్కి చేస్తున్నప్పుడు మధ్యలో దొరికిన టైంలో జాతిరత్నాలు చేసుకున్నాను. కల్కి 2కి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. సో మళ్ళీ టైం దొరికితే జాతిరత్నాలు 2 ప్రొడ్యూస్ చేసుకుంటాను అంటూ సినిమా ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదంటూ ఇండైరెక్ట్ గానే హింటించాడు ఈ టాలీవుడ్ టాప్ డైరెక్టర్. ఇక సినిమాలో ప్రభాస్ పాత్ర తక్కువ టైం ఉందనే దానిపై నాగ్ స్పందిస్తూ ఖచ్చితంగా సెకండ్ పార్ట్లో ఆయన పాత్రను ఎక్కువసేపు చూపిస్తామని, పార్ట్ 1లో మహాభారత నేపథ్యాన్ని సెటప్ చేసుకుని సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుంది, అశ్వత్థామ పాత్ర ఏంటనేది చూపిస్తూ ఇక్కడి వరకు వచ్చామని, ఇక పార్ట్ 2లో భైరవ కర్ణ యాంగిల్ మిగిలి ఉంది కాబట్టి సెకండ్ పార్ట్లో ఫుల్ అది ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇటీవల నిర్మాత అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో కల్కి 2 గురించి మాట్లాడుతూ జూన్లో ప్రభాస్ డేట్స్ ఇచ్చాడని, త్వరలోనే సెట్స్ మీదకు వెళతామని చెప్పడం కొసమెరుపు. చూడాలి మరి మామ అల్లుళ్ళ కామెంట్స్ లో ఏది నిజమవుతుందో. సో వ్యూస్, చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.